ఏంటి బాగోదు? ప్రతి ఒక్కరు మాట్లాడితే ప్రతి ఒక్కరు లూజ్ గా మాట్లాడకూడదు సార్. లూజ్ గా మాట్లాడితే ఏం చేస్తారు? కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? దొరికిపోతుంది అనాలి. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే. నేను డాక్టర్ ఇంజెక్షన్ నాకు తెలుసు, ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధి లేదా? ఇది ఒక జబ్బు ఇంజెక్షన్, ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. అతిసార యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. దున్నపోతులు పెరిగినట్టు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి, డాక్టర్ గారు, నా ఒంట్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి ప్లీజ్. ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి. నవ్వుతా సిగ్గు లేకుండా ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా సంకల్పం మళ్ళా జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే శాసనసభ్యులందరికీ మంచిదని. నీలాంటి పందిని చెబుతా పుణ్యవరా. ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఇల్లేమో దూరం అన్నాం, గాఢాంధకారం అన్నాం, దానంతా గతుకులన్నాం, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం అన్నాం. ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు, ఆ యాక్షన్ ఇయన్న అటు ఇటు గారి మాటలు మాట్లాడకన్నా ఎంత దారుణం అంటే ఈ రోజు తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి ఆడికి అలాగే అవ్వాలేరా బూతు పురాణం అందుకున్నారు. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. లూజ్ గా మాట్లాడకూడదు సార్. లూజ్ గా మాట్లాడితే ఏం చేస్తారు? కుక్క చింతకాయలను మధ్యలో నాకు ఏంటి? నేను కుక్క చింతకాయ కాదు, పిల్లి చింతకాయ. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.